హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకరమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేనైతే చక్రీ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడికి ఎందుకు విజిట్ చేశాను అనుకుంటున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్స్ అంతా ఇక్కడ ఉన్నారనమాట. సో ఒకసారి పలికిడిద్దాం కదా, ఈవెన్ మాట్లాడదాం కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఫైనలీ దే ఆర్ సో క్యూట్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, కాసేపు సరదాగా అలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి లంచ్ చేసి, అండ్ సుబ్బుతో అయితే చాలా ఫన్ క్రియేట్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే వాళ్ళతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము అండ్ వాళ్ళ ఫన్ ఎలా ఉంటుంది వాళ్ళతో ఉంటే అనేది మన వీడియో అనమాట. జనరల్గా సెలబ్రిటీ లైఫ్ అంటేనే ఒక టైప్ ఆఫ్ ఫన్తో క్రియేట్ అయి ఉంటుంది, లగ్జరియస్గా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాగే మేము కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అమర్దీప్, హర్యానా, ఇంకా సుబ్బు, తర్వాత టేస్టీ తేజ. సో వీళ్ళంతా అన్నారనమాట. ఇంకా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి మాట్లాడుకున్నాం కాసేపు. ఇంకా వాళ్ళకి లంచ్ చేయడానికి కూడా కాస్త టైం ఇద్దామని చెప్పి, సో వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా కాసేపు సరదాగా అలా కూర్చొని లంచ్ చేసేసామన్నమాట. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత ఫైనలీ వీళ్ళతో అయితే ఫన్ క్రియేట్ చేసుకున్నాం. అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫన్లో మేము కూడా యాడ్ అయ్యి కాసేపు సరదాగా నవ్వుకున్నాం అన్నట్టు. సో టేస్టీ తేజ అయితే సైలెంట్గా ఉంటాడు, ఎప్పుడు జోక్స్ వేస్తాడో తనకే తెలియదు అనమాట. ఇంకా సుబ్బు అయితే ఇంకా నవ్వుతూనే ఉంటుంది. ఇంకా హర్యానా అయితే చాలా కామ్గా ఉంటుందన్నమాట. మనకి స్టేజ్ పైన కనిపించినంత ఇదిగా ఉండదు. అంటే వాళ్ళు అంటే టచ్ ఉన్న వాళ్ళతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది. రిమైనింగ్ బయట వాళ్ళతో అయితే జస్ట్ క్యాజువల్గా అలా సింపుల్గా ఉందన్నమాట. ఇంకా అమర్దీప్ అయితే అసలు వంచిన తల ఎత్తట్లేదు. ఇంకా తేజు వీడియో కాల్ చేస్తే తేజుతో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇదన్నమాట వీళ్ళ ఇంట్రాక్షన్. అండ్ వీళ్ళు వచ్చేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత టేస్టీ తేజ వచ్చి మా దగ్గర కూర్చున్నాడు అనమాట. కూర్చొని చాలా ఫన్ అనేది క్రియేట్ చేశాడు. సో ఫోటో తీస్తున్నావా, వీడియో తీస్తున్నావా, వీడియో అయితే ఇంతసేపా, ఫోటో అయితే ఇంతసేపా అన్నట్టు మంచిగా టైం అనేది స్పెండ్ చేసామన్నమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో వీళ్ళు ఇక్కడ స్టాఫ్ అనమాట, మంచిగా కోఆపరేటివ్, చాలా మనకి ఏం కావాలన్నా విదిన్ మినిట్స్లో వాళ్ళు తీసుకొచ్చి మన టేబుల్ పైన పెట్టి నీట్గా సర్వ్ చేస్తారు. అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు. సో ఇంకా వీళ్ళు చూస్తున్నారు కదా, ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ చక్రీ ఫ్యామిలీ డాబాలో. సో హర్యానా అయితే వాళ్ళతో అయితే బాగానే క్లోజ్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంది, కానీ కంటిన్యూగా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా సైలెంట్గా ఉంది. అంటే అంత రాపోలేదు కదా, అంత క్లోజ్నెస్ లేదు కాబట్టి సో కొంచెం నార్మల్గా ఉంది. ఇంకా సుబ్బు అయితే మాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయిందనమాట, చాలా క్లోజ్గా. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ మాతో స్పెండ్ చేసిందనమాట టేస్టీ తేజ అండ్ సుబ్బు ఇద్దరు. సో మంచిగా అనిపించింది. సో కొన్ని రీల్స్ కూడా చేసిందనమాట సుబ్బు మాతో, అండ్ చాలా బాగున్నాయి. ఆ రీల్స్ కూడా పోస్ట్ చేశాను నేను ఇన్స్టాలో. ఇంకా 1 or 2 రీల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టేస్టీ తేజ అయితే మా దగ్గరకు వచ్చేసి కూర్చున్నాడు అనమాట కాసేపు. సో ఇంకా సమ్ ప్రమోషన్స్ అవి చేస్తారు కదా వాళ్ళు. సో ఆ ప్రమోషన్స్ గురించి కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా వీళ్ళు తిరుమలకి అయితే వచ్చారు. సో తిరుమలకి వెళ్తూ ఇంకా లంచ్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ఆగారనమాట. సో ఇంకా మేము కూడా లంచ్ చేసేసి వెయిట్ చేద్దాం కదా అని చికెన్ ముంతాజ్ అంట, ఇదేదో చాలా సూపర్గా ఉంది, అసలు చాలా క్రిస్పీగా నట్టిగా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా ఒక 2-3 టైప్ ఆఫ్ స్నాక్స్ ఫుడ్ అయితే తినేసి ఇంకా వీళ్ళతోటి వ్లాగ్స్ చేద్దాము, ఫొటోస్ తీసుకుందాము అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. సో చాలాసేపు ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అంతా వీడియో కాల్స్ చేసి చూపించామన్నమాట. సో బిగ్ బాస్ ఫేమ్ వాళ్ళు అని చెప్పి. సో ఫుల్ ఫన్ అనేది జనరేట్ చేస్తుంటారు. సెలబ్రిటీస్ లైఫ్ స్టైలే చాలా డిఫరెంట్. సో చాలా లగ్జరియస్గా అండ్ చాలా ఫన్నీగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది స్పెండ్ చేస్తుంటారనమాట.
సో అలా వాళ్ళు జనరేట్ చేసుకున్న ఫన్లో మేము ఇంక్లూడ్ అయ్యాము. దట్టు వాళ్ళు ఏంటంటే ఒకరిపైన ఒకరు కౌంటర్స్ వేసుకుంటారు, కానీ ఏ విధంగా హట్ అవ్వరు. బట్ మనల్ని ఎవరైనా సింపుల్గా ఒక మాట అంటేనే చాలా హట్ అయిపోతాం కదా. సో ఇంకా అమర్దీప్ అయితే వచ్చాడనమాట, జస్ట్ హాయ్ బాయ్ అన్నట్టు. చాలా కామ్గా ఉన్నాడు. బట్ బిగ్ బాస్లో ఫైర్ అయినట్టు ఇక్కడైతే ఫైర్ అవ్వట్లేదు. ఇంకా టేస్టీ తేజ్ అయితే వచ్చేసాడు. నేను బాగా పడుతున్నానా, వీడియో బాగా వస్తుందా, వీడియో తీస్తున్నావా ఫోటో తీస్తున్నావా, ఫోటో ఇంతసేపా, వీడియో ఏంటి ఇలా వచ్చింది, ఇదే క్వశ్చన్స్ అనమాట. ఇంకా హర్యానా చాలా సైలెంట్గా ఉంది. అండ్ నా పక్కన అయితే చిన్న లైక్ ఒక బర్డ్ ఉన్నట్టు ఉందన్నమాట. చాలా సన్నగా ఉన్నారు అందరూ. ఇంకా సుబ్బు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నాలో సగం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండినాం. ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళాలని తొందరగా అయిపోయిందనమాట. సో వాళ్ళ ఫన్ ఎలా ఉందో చూసేద్దాం. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ బయట వచ్చేసామన్నమాట. ఇంకా ఫోటోషూట్ అనేది స్టార్ట్ చేద్దామని. సో ఆఫ్టర్ లంచ్ రివ్యూ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరుపతి దర్శనానికి వచ్చాము. పండగకి ముందు మంచి భోజనం చేస్తాడు ఎక్కడంటే మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పి మంచి కిచెన్ రెస్టారెంట్లో బాగుంటున్నారు. సరే అని చెప్పి వచ్చాము. ఆసమ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మా దేశీ స్టైల్ ఉన్నప్పుడు నీకేం నచ్చింది? అంటే నాకు ఆబ్వియస్ రాయలసీమ నువ్వే చెప్పాలి. నాకు మంచిగా బ్రహ్మాండంగా నచ్చింది. మష్రూమ్ కాజు కర్రీ ఉంది కదా, అది చాలా స్పెషల్. మష్రూమ్ కాజు మిర్చి నాకు బాగా నచ్చింది. అండ్ చూస్తే మీరు ఇక్కడ ఏదో పొట్ట చూసినట్టు సో మీరు కూడా అందరూ వచ్చి తప్పకుండా. మష్రూమ్ నచ్చింది, నీకేం నచ్చింది బాబా? నీకేం నచ్చిందా? హాస్పిటల్ కాదు, రెస్టారెంట్ పెట్టారు. థ్యాంక్ యూ చక్రి గారు వాళ్ళందరికీ నచ్చి నాకు వీళ్ళిద్దరు నచ్చారు. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారు అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్.